ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు గార్గేయపురం చెరువు నుండి పొంగిపొర్లుతుంది. దీంతో మిలిటరీ కాలనీ, భూపాల్ నగర్లోని ఇళ్లలోకి వరద నీళ్లు ప్రవేశించాయి. ముంపు బారిన పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి 12 గంటలకు స్టార్ట్ అయింది వర్షం. 2:30కు 3 గంటలకు బాగా వచ్చేసింది. మేము ఆ ఉరుములకు దానికి భయపడుకుంటా నిద్రపోక అప్పుడే కూరుకుపోయినాము. బయట అరుస్తుంటే ఏం అరుస్తున్నారని చెప్పి లేచి చూస్తే బాగా వచ్చేసింది. మేము సర్దుకున్నామంటే నీళ్ళు వచ్చేసిన లోపలికి ఏం సర్దుకునేది, మేము కూడా పట్టుకుపోతామని చెప్పి పైకెక్కి అక్కడ ఉన్నాము. ఎమ్మెల్యే గారు వచ్చినారండి 8 గంటలకు. కొత్తగా ఎమ్మెల్యే గారు వచ్చినారు. టీడీపీ తరఫున ఎమ్మెల్యే వచ్చి చూసిపోయినాడు. ఆల్రెడీ సర్పంచ్ టిఫిన్ పెట్టించినాడు. ఎమ్మెల్యే గారు వచ్చి చెప్తే, సార్ మాకు ఇక్కడ వాళ్ళు కూడా కావాలా, వాళ్ళు కూడా కట్టిస్తే బాగుంటుంది, మాకు ఎన్నిసార్లు నీళ్ళు వస్తుంటే పోతుంటే ఇదవుతుంది, మాకు నష్టం తీస్తే గవర్నమెంట్ తీస్తుంది, మాకు నష్టమే కదా సార్ అని అంటే, సరే చేద్దాంలే అని అన్నాడు ఎమ్మెల్యే గారు. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. మాకు వాళ్ళు కూడా కట్టిస్తే వాళ్ళు నీళ్లు ఇతకి రాకుండా ఉంటాయి, అట్లా కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. 2:30 సార్ రాత్రి వచ్చినాయి. ఇది రెండోసారి, నా పెళ్ళైన తర్వాత అయితే ఇది రెండోసారి సార్. వచ్చినప్పుడల్లా మేము చాలా బాధపడుతున్నాం సార్. ఇది ఎలక్ట్రిక్ సామాన్ కానీ, బియ్యం కానీ, సామాన్లు చాలా దెబ్బతింటున్నాయి సార్. కానీ ఎమ్మెల్యే సార్ గారు వచ్చి చూసిపోయినారు. ఫ్యూచర్లో రాకుండా ఏదన్నా మాకు చేస్తే బాగుంటుంది సార్. ప్రతిసారి వచ్చినప్పుడు ఇట్లా ఇబ్బంది పడాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. తేళ్లు గేట్లకు గడుచుకున్నాయి, 2 గేట్లకి చంపినారు. చాలా ఇబ్బంది. నంద్యాల జిల్లా మిట్టూరు మండలంలో కాకిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో వాగులో వరద ప్రవాహానికి ఓ కారు కొట్టుకుపోయింది. స్థానికులు, పోలీసులు కలిసి కారును బయటకు లాగారు. కారులోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు. అలాగే భారీ వర్షాలకు కుందు నది పొంగిపొర్లుతుంది. దీంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. దీంతో సంజామల వద్ద పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. పాలేరు వాగు వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. తిమ్మనైనపేట నుంచి వస్తున్న కోయలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో సుమారు 25 మందికి ప్రయాణికులు ఉన్నారు. బస్సు వంతెన పైనుంచి వాగులోకి ఒకవైపు ఒరిగిపోయింది. బస్సులోని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.